బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్లోని ఆయన స్వగ్రామమైన పూవర్తికి చేరుకుంది. హిడ్మా తల్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహం వద్దకు భారీగా చేరుకున్నారు. ఓ వ్యాన్లో నుంచి మృతదేహాన్ని కిందకు దించారు. స్థానికులు మృతదేహానికి ముట్టుకొని మొక్కుతున్నట్టుగా ఓ వీడియోలో కనిపించింది. పూవర్తి గ్రామం మొత్తం హిడ్మా ఇంటి దగ్గరికే చేరుకుంది. మహిళలంతా బోరున విలపిస్తూ ఉన్నారు. లొంగిపో అని చెప్పాం కదా బాబు అంటూ ఏడుస్తున్నారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో 6 మృతి చెందారు. హిడ్మాతో పాటుగా ఆయన భార్య రాజే కూడా చనిపోయారు. పోస్ట్ మార్టం ప్రక్రియలో కాస్త జాప్యం జరిగింది. మంగళవారం ఉదయం చనిపోగా బుధవారం రాత్రి వరకు హిడ్మా మృతదేహానికి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేశారు. హిడ్మా ఉన్నాడనే ధైర్యంతో పూవర్తి గ్రామం మావోయిస్టు పార్టీకి రాజధానిలా ఉండేదని పలువురు చెబుతున్నారు. కానీ ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. 1981లో సుక్మాల పూవర్తి గ్రామంలో జన్మించిన హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్కు నాయకత్వం వహించారు. సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతిపిన్న వయస్కుడైన సభ్యుడయ్యారు. బస్తర్ ప్రాంతం నుండి కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక గిరిజన సభ్యుడు ఆయన. మురియా తెగకు చెందిన హిడ్మాకు హిందీ, తెలుగు, గోండి, బెంగాలీ, కోయా భాషతో పాటుగా మరికొన్నింటిలో ప్రావీణ్యం ఉంది. దండకారణ్యంలో హిడ్మాకు చాలా పట్టు ఉంది. పార్టీ శ్రేణులను ముందు ఉండి నడిపించేవారు. హిడ్మా ప్లాన్ వేస్తే పక్కాగా జరుగుతుందనే పేరుంది. గెరిల్లా దాడులు చేయడంలో దిట్ట. భారీ దాడులకు వ్యూహం వేయాలంటే హిడ్మా అక్కడ ఉండేవాడట. ఈ క్రమంలోనే మిలిటరీ దాడులకు మారు పేరైన PLGAలో 1వ బెటాలియన్కు హిడ్మా సారథ్యం వహించారు. ఏడవ తరగతి వరకే హిడ్మా చదువుకున్నారు. 17 ఏళ్ల వయసులో మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA 1వ బెటాలియన్కు కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడు లాంటి కీలక బాధ్యతలు హిడ్మా చేతిలో ఉండేవి. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేసేది. ఇప్పుడు హిడ్మా మరణంతో పూవర్తి గ్రామంతో పాటుగా చుట్టుపక్కల గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. हाँ, मैं भी आपको डाल दे रहा हूँ। आप लोग वहाँ से लेके आ गए हो, क्या बोल रहे हैं?